కొల్లేరులో పవన్ కళ్యాణ్ గారితో సభ ఏదైతే జరిగిందో ఆ సభ తిరగడం జరిగింది. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా జరిమానా ఏదో ఉంటుంది అని చెప్పేసి పేపర్లో రావడం కూడా జరిగింది. అందులో వాస్తవం ఎంత ఉంది? జరిమానా ఉండటం అనేది వాస్తవమే, కానీ అది కొల్లేరు ప్రాంత ప్రజలు వేసింది కాదు. అది స్థానిక ప్రజాప్రతినిధులు భయంతో వాళ్ళని భయపట్టి పవన్ కళ్యాణ్ గారు కనుక మీటింగ్కి వచ్చినప్పుడు ఆ మీటింగ్కి హాజరైతే కనుక 50,000 జరిమానా అని చెప్పించడం మాత్రం వాస్తవం. అది కొల్లేరు ప్రాంత పెద్దలకు కానీ సంఘ నాయకులకు కానీ కాదు. మాకు కొల్లేరు లంకల్లో ఉమ్మడి ఆస్తులు అనేవి ఉంటాయి ప్రతి గ్రామానికి కూడా. అవి ఉమ్మడి ఆస్తులు ఈ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల చేతుల్లో కూడా కొంత ఉంటుంది. దాంతో ఎవరైతే నాయకులు కొల్లేరు లంక గ్రామాలకు వస్తున్నారో వారి మీటింగులకి వెళ్ళొద్దని చెప్పేసి ఆంక్షలు ఈ అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పడంతో ఆ రోజున ముందు రోజు 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారిని కలవటం, కొల్లేరు ప్రాంతం మేము చూడమని అంటాం. ఆయన నేను స్వయంగా వచ్చి చూస్తాను, స్వయంగా వచ్చి చూస్తే తప్పితే అక్కడ జీవన విధానం ఎలాగుంది, అక్కడ పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేవి నేను అర్థం చేసుకుని దాని మీద నేను ఫైట్ చేస్తాను. నేను ఓట్ల గురించో లేకపోతే పార్టీల గురించో కాదు, సమస్యల గురించి నేను వస్తానని ఆయన ఏలూరులో మాకు సభలో చెప్పటం, అన్నమాట ప్రకారమే వస్తానని అనటం 28వ తారీఖున జరిగింది. అయితే ఈ 28వ తారీఖున వస్తానని అనడంతో ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారంటే అక్కడ గ్రామస్తుల్ని భయపెట్టి మీ ఉమ్మడి ఆస్తులు మా చేతుల్లో ఉన్నాయి, ఆయన వచ్చిన సభకు ఆయన పెట్టిన సభకు మీరు కనుక హాజరైతే మీ ఆస్తులు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ విధంగానైనా మేము చేస్తామని బెదిరించడంతో అక్కడ పెద్దలు మిగతా కుర్రవాళ్ళని కానీ జనాభాని కానీ మీరు వెళ్ళొద్దు, వెళితే 50,000 తప్పు అని కట్టుబాట్ల ప్రకారం ఆగుతారేమో అని చెప్పేసి మన కట్టుబాట్ల ప్రకారం వెళితే గనక సభకు 50,000 జరిమానా అని చెప్పి అక్కడ ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానిలో కొల్లేరు ప్రాంత గ్రామ పెద్దలకు కానీ వాసులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు భయంతో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కొల్లేరు ప్రాంతం వస్తే అక్కడ జరుగుతున్న అన్యాయం బయటకు వస్తుందో అన్న ఉద్దేశంతో మేము ఎంత దోచుకుని తిన్నాము కొల్లేరు ప్రాంతాన్ని, చెరువుల్ని, చేపల్ని అన్న విషయాలు బయటకు వస్తాయన్న దొరికితే నిజంగా స్థానిక ఎమ్మెల్యే అక్కడ అభివృద్ధి చేస్తుంటే కనుక ఆ మాట అనరు. వస్తే కనుక ఏ నాయకుడు వచ్చినా కానీ ఆయన వచ్చిన అభివృద్ధి అక్కడ కనపడుద్ది కాబట్టి అది చూసుకుని వెళ్ళిపోతారు. అక్కడ సమస్య ఉంటేనే కదా మాట్లాడతాడు. ఈయన కొల్లేరు ప్రాంతంలో చాలా పెద్ద సమస్య ఉంది, చాలా కోట్లు వేల కోట్లు చేతులు మారుతున్నాయి కాబట్టి ఆయన వస్తే మొత్తం విషయం బయటకు వస్తుందన్న భయంతో ముందుగానే ఇలాంటి వ్యవహారం చేస్తారు స్థానిక ఎమ్మెల్యేలు. మళ్ళీ దాని గురించి మాట్లాడడం కానివ్వండి, వాటి మీద పోరాటం కానివ్వండి ఏం జరగలేదు. దాని మీద అంటే ఎమ్మెల్యే గారు అది పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి అయితే వెళ్ళొద్దని చెప్పారు కానీ జనాన్ని మాత్రం ఆపలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు ఆల్రెడీ. ఎందుకంటే నేను వస్తానని చెప్పాను, గ్రామంలోకి రాకపోతే గ్రామానికి ప్రజలకి మాత్రం అన్యాయం జరగడానికి వెళ్ళలేదు, వాళ్ళకి ఇబ్బందులు గురి చేయడానికి వెళ్ళలేదు. ఇక్కడ రౌడీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కాబట్టి మీరు గట్టిగా నిలబడితే మీరు నన్ను ఆహ్వానించారు కాబట్టి మీ జాతీయ మత్స్యకారుల సంఘం నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు ఎటువంటి ఆపద కొల్లేరు నుంచి రాదు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేల నుంచి రాదు అని మీరు ఉంటే గనక నేను గ్రామంలోనే కాదు చెరువు గట్టి మీద పెట్టడానికైనా నేను రెడీగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పటం. లేదు సార్ మేము ఆహ్వానించాము, మీరు సమస్యలు మీరు తెలుసుకోవడానికి మా కొల్లేరుకు వస్తానంటే చెరువు గట్టు మీదైనా సరే మీటింగ్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తే ఆయన ఆ రోజున మీటింగ్కి రావడం జరిగింది. మీటింగ్ రావడంతో పాటు అక్కడ సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంతో గట్టిగా ఇక్కడ మాట్లాడటం, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, పూర్వపు వైభవం లేదు, కొల్లేరు అన్యాక్రాంతం అయిపోతుంది, పక్షులతో పాటు మనుషులు కూడా ఉన్నారని గుర్తించాలని చెప్పేసి ఆయన వాయిస్ని ఇవ్వటము, దాన్ని మీడియా పూర్వకంగా కూడా మొత్తం ప్రపంచం అంతా చూసింది. దానివల్ల కూడా మాకు ఏమన్నా కొల్లేరుకి మంచి జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. Like and subscribe Eagle Media Works.